కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తారు వినండి. మీరు అడిగే దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి. వినాలి వినండి. అరే వినండి. అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయ్యాక బిఎస్సి మీటింగ్ ఉంది అధ్యక్ష. బిఎస్సి మీటింగ్ లో మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రేపు బిఎస్సి మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు. ప్లీజ్ సత్యకుమార్ యాదవ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ రాష్ట్రంలో 1143 పిహెచ్సీలు ఉన్నాయి మరియు 88 నూతన పిహెచ్సీలను మంజూరు చేయడమైంది. రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి. సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. క్వశ్చన్ నెంబర్ 13984 మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ యశ్మ గారు మాట్లాడతారా? కూర్చోండి. ఆ క్వశ్చన్ సప్లిమెంటరీ ఉన్నది. సప్లిమెంటరీ అధ్యక్ష అధ్యక్ష మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ లో చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1345 ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి 1145 ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలోపేతం చేశాయి. అంతేకాక రాష్ట్రంలో అదనంగా 142 కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం అయ్యాయి అధ్యక్ష. ప్రస్తుతం 53 పిహెచ్సిలు మాత్రమే సొంత భవనాలు, మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష. నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది. ఇది సిగ్గు అధ్యక్ష. జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష. ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిహెచ్సిలో గత ప్రభుత్వంలో డాక్టర్లు కొరత, నర్సుల కొరత, ఔషధాలు లేక కొరత జరిగింది అధ్యక్ష. ఆసుపత్రులకు వెళ్ళడానికి కూడా చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. కరోనా సమయంలో కూడా పిహెచ్సిలు స్థాయిలో వైద్య సదుపాయాల కొరతలో
ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అది సిగ్గుచేటు అధ్యక్ష. ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పిహెచ్సిల పనులు తక్షణమే పునఃప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష.